discussing about a chapter that is science of plants and cell, the unit of life. So what is cell, the unit of life? We already discussed about the cell unit of life. Previous class lo manamu ee cell unit of life మనం డిస్కస్ చేసాం. సెల్ స్ట్రక్చర్ ఏంటి, సెల్ యొక్క బౌండరీస్ ఏంటి, ఓకేనా, సెల్ వాల్ అంటే ఏంటి, ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ అంటే ఏంటి అది మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో సెల్ యొక్క డిస్కవరీ, ఎవరు సెల్ను డిస్కవర్ చేశారు, ఇంకా డిఫరెంట్ సైంటిస్ట్ నేమ్స్ ఇన్ సెల్ థియరీ వి ఆల్రెడీ డిస్కస్. సో మరి ఈ టాపిక్లో మనము ఇన్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ టాపిక్, ఓకేనా, సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది చాప్టర్ వెయిటేజ్. సో సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ పరంగా చూస్తే సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఐపీ పరంగా 10 మార్క్స్ ఉన్నాయి మనకు, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్. ఎంసెట్లో 2 to 3 క్వశ్చన్స్, అదేవిధంగా నీటిలో కూడా 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్ క్లాస్ మనము ఎండో మెంబ్రేన్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం మనం, ఓకేనా, అంటే which have the single membrane bound organelle and which have the coordination function అని చెప్పుకున్నాం. ప్రీవియస్ మనకు గాల్గి బాడీస్, లైసోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వాక్యూల్, దిస్ ఆల్ ఆర్ కమ్స్ ఇన్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ లో వస్తాయి. మరి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అవి నాన్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్, ఎందుకంటే ఒకదానికొకటి కోఆర్డినేషన్ ఫంక్షన్ ఉండవు కాబట్టి, ఓకేనా, ఇట్ ఈస్ ఏ అదర్ దాన్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఓకేనా, మేము ఆల్రెడీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్స్ చెప్పుకున్నాం, ఓకేనా, సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, ఓకేనా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ గాల్గి బాడీస్, ఓకేనా, కెమిల్లో గాల్గి డిస్కవర్ దిస్ గాల్గి ఆపరేటర్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకు సెల్లో, ఇక్కడ మనకు న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ పక్కనే ఉంటుంది, ఓకేనా, న్యూక్లియస్ పక్కనే ఈఆర్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దాని నుంచి వచ్చిన ప్రోటీన్స్, లిపిడ్స్ అనే ఒకటి గాల్గి ఆపరేటర్స్ గా ఫామ్ అవుతాయి, ఓకేనా. దీస్ ఆర్ మెనీ ఫ్లాట్ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్, ఓకేనా, కాల్డ్ యాజ్ సిస్టర్నే, ఓకేనా. ఈ ఫ్లాట్ డిస్క్ షేప్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏమంటున్నాము, సిస్టర్నే అంటున్నాము. సో ఈ సిస్టర్న్ ఎలా ఉంటుంటాయంటే నియర్ ద న్యూక్లియస్, ఓకేనా, ఈ పార్ట్ మనకు నియర్ ది న్యూక్లియస్, నియర్ ది న్యూక్లియస్. సో ఇట్స్ కాల్డ్ యాజ్ సిస్ ఫేస్. ఇప్పుడు మనకి న్యూక్లియస్ అనుకున్నా, ఈ న్యూక్లియస్ కు దగ్గరగా ఉన్న పార్ట్ ఏమవుతుంది, సిస్ ఫేస్ అవుతుంది. ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్మింగ్ ఫేస్, అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా, ఇట్స్ కాల్డ్ యాజ్ ఫార్మింగ్ ఫేస్. సో దీస్ ఆర్ sacs ఆర్ సిస్టర్నే. సో సిస్టర్నే is concentrically are near the nucleus. The Golgi bodies show the different polarity. చూడండి ఏమన్నా ఇక్కడ, the convex cis are formation phase, ఓకేనా, convex cis are formation phase, they near the nucleus, ఓకేనా, which have the concave trans phase for the nucleus, ఓకేనా, near the nucleus cis phase, ఓకేనా, for the nucleus, న్యూక్లియస్ కు దూరంగా ఏమంటుందని ట్రాన్స్ ఫేస్ అంటాము, ఓకేనా. సో ఇది మెయిన్ డిఫరెన్స్, కన్కేవ్ కన్వెక్స్ ఫేస్, ఓకేనా. కన్వెక్స్ ఏమో నియర్ ద న్యూక్లియస్, కన్కేవ్ ఏమో అబౌవ్ ఆర్ ఫార్ ద న్యూక్లియస్ ఉంటాయి. మరి ఇది ఏం ఫంక్షన్ చేస్తాయి, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఓకేనా, అంటే న్యూక్లియస్ లోపల ఏవైతే ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఫామ్ అయినాయో, రైబోజోమ్స్ లో ప్రోటీన్స్, లిపిడ్స్ ఫామ్ అయినాయో, ఓకేనా, అవన్నీ గాల్గి బాడీస్ గా ఫామ్ అవుతాయి, ఈ సిస్టర్నేగా ఫామ్ అవుతాయి, ఓకేనా. చూడండి, న్యూలీ ఫార్మింగ్ వెజల్స్, ఓకేనా, సెక్రటరీ వెజల్స్, అంటే ఆఫ్టర్ ఫార్మింగ్ దే విల్ బి రిలీజ్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఆఫ్ డెలివర్డ్ ఐదర్ ది ఇంట్రాసెల్యులర్ ఆర్ సెక్రెటెడ్ బై అవుట్ ఆఫ్ ది సెల్. నెక్స్ట్, సో మరి ఇక్కడ ఏం వస్తాయి యాక్చువల్గా, వాట్ ఇస్ ద కోఆర్డినేషన్. చూడండి, ఏవైతే ఈఆర్ నుంచి బయటకు వస్తాయో, ఓకేనా,
fuse with the cis phase or near the nucleus phase and towards goes to maturing phase or concave phase. ఓకేనా? సో మరి ఏమో దగ్గర ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ బై రైబోజోమల్ ఆఫ్ ER అండ్ మాడిఫైడ్ టు సిస్టర్నే ఆఫ్ గాల్గి బాడీస్. ఇప్పుడు ఏం చెప్తున్నానా, రైబోజోమ్స్ ఎక్కడైతే ER లో ప్రోటీన్స్ సింథసైజ్ చేస్తాయో అవి ఇక్కడ సిస్టర్నేగా మాడిఫై అయి గాల్గి బాడీస్ ని ఫామ్ చేస్తాయని చెప్పింది ఎవరు? కెమిల్లో గాల్గి. మరి దేనికి ఇంపార్టెంట్? ప్రొడక్షన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ ఆర్ గ్లిజరాల్స్ ఆర్ గ్లైకోలిపిడ్స్. ఓకేనా? Golgi complex or Golgi bodies important site of formation of glycoproteins or glycolipids. మరి ప్లాంట్స్ లో ఏం ఫంక్షన్ చేస్తాయి ఇవి? ప్లాంట్స్ లో అయితే సెల్ డివిజన్ టైంలో సెల్ వాల్ ఫార్మేషన్ లో ఉపయోగపడతాయి. అంటే సెల్ ప్లేట్ ఫార్మేషన్, సెల్ వాల్ ఆర్ సెల్ ప్లేట్ ఫార్మేషన్ అంటే calcium peptide or magnesium peptide and కొన్ని chemicals ni they will be produced in the cell division time. Next, lysosomes. What is lysosomes? ఇది అమ్మగా IP పరంగా 2 మార్క్ క్వశ్చన్ కూడా ఉంది ఇది. సో these are membrane bound vesicular structures formed by the Golgi complex. అంటే అక్కడ ఫామ్ అయిన గాల్గి బాడీస్ లో ఫామ్ అయిన తర్వాత ఏది మొత్తం ప్యాకేజింగ్ అయిపోతాయో after they form the lysosomes. Okay, these are the rich in hydrolytic enzyme. Rich in hydrolytic enzymes which are digestion of carbohydrates, proteins and lipids and nucleic acids. Ante ee lysosomes have the rich in hydrolytic enzymes. Call these enzymes ante ప్రతి కెమికల్ రియాక్షన్స్ కి కెటబాలిజం అండ్ మెటబాలిజం కు ఏం కావాలి? ఎంజైమ్స్ అవసరము. వన్ టైప్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ ఆర్ మీడియేటర్స్. ఓకేనా? ఇవి ఏవి డైజెస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు? కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ని డైజెస్ట్ చేస్తున్నాయి. ఓకేనా? చూడండి, lysosomes also in the autolysis of by digesting cellular content. So it is called as suicidal bags of the cell. ఓకేనా? ఆటోలైసిస్ ఆత్మహత్య చేసుకుంటున్నాయి. ఓకేనా? ఆటోలైసిస్ ఆఫ్ డైజెస్టింగ్ సెల్యులార్ కంటెంట్స్. ఓకేనా? అండర్ అన్ఫేవరబుల్ కండిషన్. సో లైసోజోమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ suicidal bags of the cell. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏముంది? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ వస్తున్నాయి. ఓకేనా? మరి ఆ ఎంజైమ్స్ ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ అనుకుందాం, ప్రోటీయేస్, కార్బాక్సిలేస్, ఓకేనా, లైపేస్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసేది ప్రోటీయేస్, లిపిడ్స్ ని లైపేస్, న్యూక్లిక్ యాసిడ్స్ ని కార్బాక్సిలేస్. సో ఇలాంటి ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి? వాటిని డైజెస్ట్ చేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, వాక్యూల్. మనకు కాదు తెలుసు, వాక్యూల్ ఈజ్ ఆక్యుపైడ్ ద 90% ఆఫ్ ది సెల్ తెలుసు మనకు. ఓకేనా? సెల్లో లార్జెస్ట్ పార్ట్. ఓకేనా? 90% ఆఫ్ ది సెల్ largest occupied space found by commonly plant cells is called as vacuoles. ఓకేనా? దీని చుట్టూన లేని మనం ఏమంటామంటే టోనోప్లాస్ట్ అంటాము. ఓకేనా? అంటే అన్ని ఇది కూడా మెంబ్రేన్ బౌండ్ ఆర్ఎన్ఏలే, అన్నికి ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. కానీ ఇక్కడ వాక్యూల్ చుట్టూ మనం ఏమంటామంటే టోనోప్లాస్ట్ అంటాము. ఓకేనా? వాక్యూల్ లోపల లిక్విడ్ అంతా called as vacuolar sap or టోనోప్లాజం. ఓకేనా? ఏదైతే వాక్యూల్ ఉంది లోపల దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా మనం ఏమంటాము? వాక్యులార్ సాప్ ఆర్ టోనోప్లాజం. ఎందుకు అంటే ఇదంతా ఏం చేస్తుంది? వేస్టేజ్ అంతా ఒక దగ్గర తీసుకొస్తుంది. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు ఏంది ఇక్కడ ప్లాంట్ సెల్ కానీ ఎనిమల్ సెల్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతుంటాయి. అవునా? వేస్ట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవన్నిటిని ఎక్కడ తీసుకొస్తుంది? ఒక ప్లేస్ కి తీసుకొస్తుంది. అదే వాక్యూల్లోకి తీసుకొస్తుంది. దాని ఏమంటే ఇప్పుడు వాక్యులార్ సాప్ అంటాము. లైక్ పిగ్మెంట్స్ లైక్ యాంథోసైనిన్ ఉంటుంది. ఓకేనా? సో వన్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ ఏమంటే వినడం యాంథోసైన్ అంటాము. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇది ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్. మరి దీంతో పాటు మనకు గ్యాస్ వాక్యూల్ ఉంటుంది. ఓకేనా? గ్యాస్
వాక్యూల్ ఉంటుంది, కాంట్రాక్టిల్ వాక్యూల్ అంటాం. ఓకేనా, గ్యాస్ వాక్యూల్ ప్రజెంట్ ఇది బ్యాక్టీరియా మనం వాళ్ళు చెప్పుకున్నాం. ఓకేనా, ప్రోకారియోటిక్స్ చెప్పుకున్నాం. ఓకేనా, బ్యాక్టీరియాస్ హ్యావ్ ది ఫ్లోటింగ్ పర్పస్. ఓకేనా, గ్యాస్ వాక్యూల్ హెల్పింగ్ ఇన్ ది ఫ్లోటింగ్ ఆన్ ది సర్ఫేస్. మరి మెయిన్ ఫంక్షన్ ఎందుకు దీని రోలు ఆస్మా రెగ్యులేషన్. ఓకేనా, వాట్ ఇస్ ఆస్మా రెగ్యులేషన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ వేస్టేజ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అండ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకేనా, అంటే వేస్ట్ అయినంత బయట పంపించేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ తీసుకొస్తుంది. ఓకేనా, సో ఇన్సైడ్ అవుట్ సైడ్ సెల్లోకి వేస్ట్ అయినంత పంపించడమే. ఓకేనా, దిస్ కాల్డ్ యాజ్ ఆస్మా రెగ్యులేషన్ త్రూ ఆస్మాసిస్ ఆర్ diffusion purpose. So now discuss about the non-endomembrane system. Okay, now what is non-endomembrane system? Not coordination function. Okay, now not coordination function. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి కోఆర్డినేషన్ ఫంక్షన్ జరుపుకోవు. అదేవిధంగా ఇవి డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎమెంబ్రేనస్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటాయి. సో ఏమంటే నాన్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటాం. సో మన ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా విల్ బి కమ్స్ ఇన్ ది నాన్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఎలా ఉంటాయి? ఓకేనా, దీస్ ఆర్ డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్. ఓకేనా, డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్. ఓకే, ఫస్ట్ చూసుకోవాల్సింది ఇక్కడ డిఫరెన్సెస్. ఓకేనా, చూడండి, majority of chloroplast green plants found in the mesophyll cells of the leaves. మరి క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే లీవ్స్ లో ఉంటుంది. ఓకేనా, మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లీఫ్ కట్ చేసి మైక్రోస్కోప్ కింద గమనిస్తే ఓకేనా mesophyll cells ఉంటాయి. ఆ mesophyll cells ఏం చేస్తాయి, మనకు ఫోటోసింథసిస్ లో యూజ్ అవుతాయి కదా. సో అక్కడ ఈ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా డిపెండ్ ఆన్ ది పర్ సెల్, అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, depend on the function. So chloroplast have the lens shape or oval or spherical or discoid or ribbon like organelle. Okay, for example Spirogyra. ఇక్కడ ఏం చెప్తానంటే మాకు ఈ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ లెన్స్ షేప్ లో ఉండొచ్చు, ఓవెల్ షేప్ లో ఉండొచ్చు, అదేవిధంగా స్పెరికల్ షేప్ లో ఉండొచ్చు, డిస్కాయిడ్ షేప్ లో కూడా ఉండొచ్చని చెప్తున్నాడు. ఓకేనా, మైటోకాండ్రియా ఆల్సో డిఫరెంట్ వేరియబిలిటీ. మరి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? ఓకేనా, నేను చెప్పిన ఆల్రెడీ, అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మెనీ ఉండొచ్చు, 20 to 40% వరకు ఉండొచ్చు. ఓకేనా, మరి దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఈచ్ మైటోకాండ్రియా హ్యావ్ ది 2 membrane, that is outer membrane and inner membrane, outer membrane and inner membrane. మరి దాని లోపల మనకి ఏముంటాయి, మళ్ళీ డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. ఓకేనా, రెండింటి మధ్య ప్లేస్ కాల్డ్ యాజ్ ల్యూమెన్. ఓకేనా, మరి క్లోరోప్లాస్ట్ లో కూడా అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకేనా, దే షో ద స్ట్రోమా, థాలకాయిడ్స్, స్ట్రోమా లామెల్లా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంజైమ్స్, రైబోజోమ్స్ అన్ని ఉంటాయి. మరి ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి? 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, ఇట్ ఇస్ కమ్స్ ఇన్ యూకారియోటిక్ కదనా. సో ప్రోకారియోట్ లో డౌట్ రావచ్చు కదా, మరి ప్రోకారియోట్ కూడా 70S కదా అని డౌట్ రావచ్చు. ఓకేనా, ప్రోకారియోట్ లో ఉంటాయి. యూకారియోట్ సంబంధించి క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాలో 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా రెండిట్లో డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు. ఓకేనా, ఇన్ విచ్ సెల్ ఆర్గనెల్స్ కంటైన్ డిఎన్ఏ? మొత్తం 3 ఉంటాయినా. ఓకేనా, ఇన్ విచ్ సెల్ ఆర్గనెల్స్ 3 సెల్ ఆర్గనెల్స్ కంటైన్ డిఎన్ఏ? క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, న్యూక్లియస్, మూడిట్లో డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ యూ హ్యావ్ ది మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్ మైటోకాండ్రియా. చూడండి, ఇన్నర్ మెంబ్రేన్, అదేవిధంగా అవుటర్ మెంబ్రేన్. దీని మధ్య మనం ఏమంటాము, ల్యూమెన్ అంటాం. ఓకేనా, రెండింటి మధ్యల ప్లేస్ ని ల్యూమెన్ అంటాము. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మైక్రోస్కోప్, ఓకేనా, ఎలా స్కాన్ చేస్తామంటే జెనస్ గ్రీన్ బీ స్టెయిన్. ఓకేనా, సో మైటోకాండ్రియా మనకు కనబడదు కదా సార్, అసలే సెల్లే
మైక్రోస్కోప్ గా ఉంటుంది కదా సార్. మరి మైటోకాండ్రియా ఎలా అబ్జర్వ్ చేస్తారు అంటే జానస్ గ్రీన్ బి అనే స్టెయినింగ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా, దే ఆర్ నాట్ విజిబుల్ అండర్ మైక్రోస్కోప్. సో స్టెయినింగ్ జెనస్ గ్రీన్ బి అనే స్టెయినింగ్ ని వాడతాము. అప్పుడు మైటోకాండ్రియా కలర్ రావడం వల్ల మైక్రోస్కోప్ లో కనిపిస్తుంది. ఓకేనా, దే ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, పవర్ హౌస్ ఆఫ్ సెల్. ఓకేనా, పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో మైటోకాండ్రియా డివైడెడ్ బై ఫిజన్. ఎలా డివైడ్ మనకు బై ఫిజన్ ద్వారా డివైడ్ అవుతుంది. ఎందుకు అంటే దే హ్యావ్ ది డిఎన్ఏ. ఓకేనా, స్పెషల్ అటానమస్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా, మరి ఈ లోపల ఉన్న ఏంటి సార్ అంటే ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకేనా, ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఓకేనా, మన ఇక్కడ మైటోకాండ్రియాలో ఉన్న ఇన్నర్ మెంబ్రెయిన్ ఇలా ఇన్ఫోల్డింగ్ అవుతుంది. ఓకేనా, ఇట్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఓకేనా, ఇట్ ఈస్ ఎ సాసేజ్ షేప్ ఆర్ సిలిండ్రికల్ షేప్. ఓకేనా, సాసేజ్ షేప్ ఆర్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. ఓకేనా, సో ఇన్నర్ మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిస్టే. అండ్ దే హ్యావ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎంజైమ్. ఎందుకు? టు పెర్ఫార్మ్ రెస్పిరేషన్. మనకు ఆల్ తెలుసు ప్లాంట్స్ లో రెస్పిరేషన్ జరుగుతుంది, ఎనిమల్స్ లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. మరి ఎనర్జీ ఎలా వస్తుంది? అది మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియా హ్యావ్ ది ఓన్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ టు పెర్ఫార్మ్ రెస్పిరేషన్. ఓకేనా, సో మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్నర్ ద కంపార్ట్మెంట్ ఆఫ్ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకేనా, క్రిస్టల్ లోపల పార్ట్, దీని మనం ఇప్పుడు అంతేమాట మనము మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా, అర్థమైందా? దే కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ, సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ, నాట్ లీనియర్. ఇంకా ఆర్ఎన్ఏ ఉంటుంది, 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం అడుగుతాడంటే వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాడు. అంటే దే హ్యావ్ ది స్పెసిఫిక్ ఎంజైమ్స్ టు రెస్పిరేషన్ కాబట్టి, ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఓకేనా, అవుటర్ మెంబ్రెయిన్ ఏంది, ఇన్నర్ మెంబ్రెయిన్. ఇక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. వాట్ ఇస్ ప్లాస్టిడ్స్? which have the produce colors. Okay, which produce colors to organisms. Okay, organisms color produce చేసేవే plastids. దీని లోపల different type of pigments ఉంటాయి. ఓకేనా, the storage of different type of pigments. ఓకేనా, these are double membrane bound cell organelle which involved in the synthesis of storage of food and bear the పిగ్మెంట్స్. మరి దీంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి సార్? ఓకేనా, ఇక్కడ మనకు 3 టైప్స్, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్ అని 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ప్లాస్టిడ్స్ ఆర్ 3 టైప్స్. ఓకేనా, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. మరి వాట్ ఈస్ ల్యూకోప్లాస్ట్? ల్యూకోప్లాస్ట్ ఈస్ అ కలర్లెస్ పిగ్మెంట్స్. అంటే దే జస్ట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ అంతే. ఓకేనా, అంటే ఇవి ఎలాంటి కలర్ ప్రొడ్యూస్ చేయవు, ఆర్గానిజమ్స్ కి ఎలాంటి కలర్స్ ప్రొడ్యూస్ చేయవు, జస్ట్ దే స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. అంటే వైట్ పార్ట్. ల్యూకోప్లాస్ట్ ఇస్ అ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ఓకేనా, మరి ఎందుకు అంటే దే హ్యావ్ ది నో పిగ్మెంట్స్. ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఏబిసిడి ఉండవు. మరి ఎలాంటి స్టోర్ చేస్తాయి సార్ అంటే స్టార్చ్ స్టోరేజ్ కాల్డ్ యాజ్ అమైలోప్లాస్ట్. ఓకేనా, which leucoplast store the starch is called as amyloplast. ఎగ్జాంపుల్ ఇక్కడ పొటాటో. ఓకేనా, ఎగ్జామ్ లో చాలా సార్లు దీని మీద క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా, విచ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్. ఓకేనా, ల్యూకోప్లాస్ట్ లోని విచ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్ స్టోర్ ద స్టార్చ్, దట్ ఈస్ అమైలోప్లాస్ట్. ఎగ్జాంపుల్ ఇస్ పొటాటో. అండ్ విచ్ స్టోర్ ద ఆయిల్ ఆర్ ఫ్యాట్స్. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇలియోప్లాస్ట్. అంటే ల్యూకోప్లాస్ట్ లో వన్ మోర్ టైప్, దట్ ఈస్ ఇలియోప్లాస్ట్. మరి ప్రోటీన్స్ ఏది స్టోర్ చేస్తారు సార్ అంటే అల్యూరోప్లాస్ట్. ఓకేనా, ల్యూకోప్లాస్ట్ ఇస్ ద కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్టోరేజ్ ఆఫ్ ది ఫుడ్.
Starch storing is called as amyloplast. Example, potato. And which store the oils or fat is called as ileoplast. And which store the proteins is called as aleuroplast. The second one, chromoplast ఏంటి సార్ అంటే ఓకేనా వెల్కమ్ టు విజయ్ వెల్కమ్ టు బాటనీ క్లాస్ విజయ్ గుడ్ ఈవినింగ్ సో chromoplast they are the colored plastids other than the green color ఇక్కడ వాడు ఏమన్నా these are colored pigments other than the green color ఓకేనా సో leucoplast have the మళ్ళీ 3 types అవునా మళ్ళీ chromoplast ఇక్కడ అవేమో కలర్లెస్ ఇవి కలర్డే కానీ గ్రీన్ కలర్ తప్ప వేరే ఉంటాయి ఓకేనా దే ప్రొడ్యూస్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఓకేనా అంటే ఫైకోబెలిన్స్ ఫైకోఎరిథ్రిన్స్ కెరోటినాయిడ్స్ ఇవి ఉంటాయి అన్నట్టు ఓకేనా మామూలుగా మన క్లోరోప్లాస్ట్ అనేది దేంట్లో వస్తుందన్నా ప్లాస్టిడ్స్లో వస్తుంది క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఏబిసిడి ఉంటాయి మరి కెరోటినాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే క్రోమోప్లాస్ట్లో కెరోటినాయిడ్స్ అండ్ xanthophyls ఉంటాయి ఓకేనా కెరోటినాయిడ్స్ ప్రొడ్యూస్ ఆరెంజ్ కలర్ xanthophyls ప్రొడ్యూస్ లైక్ బ్రౌన్ అలాంటి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఓకేనా దిస్ ల్యూకోప్లాస్ట్ అండ్ క్రోమోప్లాస్ట్ మరి క్లోరోప్లాస్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి సార్ ఓకేనా మాట చెప్పుకున్నాం క్లోరోప్లాస్ట్ హ్యావ్ ది అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ ఓకేనా లైక్ కాయిన్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ స్టాక్ ఆఫ్ థైలకాయిడ్స్ ఓకేనా మనం మైటోకాండ్రియాని గమనిస్తాం ప్లాస్టిడ్స్ ని గమనిస్తుంటే ఇలా డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఓకేనా మనం ఆల్రెడీ సెకండ్ చదువుకున్నాం ఫోటోసింథసిస్ PS1 PS2 జరుగుతుందని ఎక్కడ జరుగుతుంది ఈ ప్లేస్ లోనే జరుగుతుంది ఓకేనా ఒక్కటి ఉంటే గ్రానా ఓకేనా గ్రానా అంటే 1 మరి థైలకాయిడ్స్ అంటే మెనీ మోర్ దాన్ 2 or 3 ఉంటే మెనీ అంటే దాని థైలకాయిడ్స్ అంటాము సింగిల్ గా ఉంటే గ్రానం అంటాము ఓకేనా థైలకాయిడ్ లోపల పార్ట్ మనకి ఇది ఒక థైలకాయిడ్ అనుకుంటే ఓకేనా మనకి పార్ట్ ల్యూమెన్ అవుతుంది ఓకేనా సేమ్ అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఇంకా లోపల ఎంటీ స్పేస్ మనకి ఏమవుతుంది థైలకాయిడ్ యొక్క ల్యూమెన్ అవుతుంది ఓకేనా ఈ పార్ట్ అంతా మనకు స్ట్రోమా అవుతుంది ఓకేనా రెండిటి కనెక్టివిటీ పార్ట్ ఓకేనా ఈ గ్రానాకు కనెక్టివిటీ పార్ట్ కాల్డ్ స్ట్రోమా లామెల్లా ఓకేనా కాల్డ్ స్ట్రోమా లామెల్లా స్ట్రోమా వేరు లామెల్లా వేరు స్ట్రోమా అనేది ఎంటైర్ స్పేస్ ఆఫ్ ది ప్లాస్టిడ్ ఆర్ క్లోరోప్లాస్ట్ ఓకేనా ఒక గ్రానా డిస్క్ షేప్ గ్రానాకు ఇంకో డిస్క్ షేప్ గ్రానా కనెక్టివిటీ పార్ట్ ఇస్ కాల్డ్ స్ట్రోమా లామెల్లా అవుతుంది ఓకేనా మనకి ఏమవుతుందా ఫోటోసింథసిస్ జరుగుతుంది ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2 జరుగుతుంది సో ఏ క్వశ్చన్ ఫర్ యూ సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు a question for you select the wrong statement from the following both chloroplast and mitochondria contain DNA not చెప్పుకున్నాం ఓకేనా అవుట్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ లో మనకు 3 పార్ట్స్ లో DNA ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ ఓకేనా మొత్తం సెల్ ఆర్గనెల్స్ వల్ల 3 లో DNA ఉంటుందని చెప్పుకున్నాం మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ న్యూక్లియస్ ఈ మూడిట్లో DNA ఉంటుంది yes correct nana vijay D is the correct answer so DNA రెండిట్లో ఉంటుంది chloroplast are generally much larger than the mitochondria next both chloroplast and mitochondria contain inner membrane and outer membrane but D ఎందుకు రాంగ్ అయిందంటే chloroplast and mitochondria have inner compartment the thylakoid space bounded by the thylakoid membrane అన్నాడు మన మైటోకాండ్రియాలో వచ్చేది క్రిస్టే అవుతుంది ఓకేనా నాట్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఓకేనా సో డి ఇస్ ద ఆన్సర్ అవుతుంది yes Anusha welcome to botany class so one more question for you study the following statement regarding the mitochondria and select the correct ones ఓకేనా మైటోకాండ్రియా గురించి కరెక్ట్ చెప్పన్నాడు these are the sites of aerobic respiration ఇందా చెప్పుకున్నాం
దే హ్యావ్ ది స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పుకున్నాం. సో the matrix contain the single circular double stranded DNA molecules and RNA molecules and 70s type of ribosomes ఉంటాయి. ఎన్ని ఉంటాయన్నా రైట్. Mitochondria are divided by fusion and mitochondria are fully autonomous అన్నాడు, not fully autonomous. సో 1 2 3 కరెక్ట్ అవుతాయి. సెమీ అటానమస్ ఫంక్షన్, నాట్ ఫుల్ అటానమస్ ఫంక్షన్. ఓకే అర్థమైందనా? సో ఆప్షన్ 1 2 3 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ రైబోజోమ్స్. వాట్ ఈస్ రైబోజోమ్స్? వాడు చెప్పుకున్నాం ఏ మెంబ్రేనస్, నో మెంబ్రేన్ బౌండ్. ఓకేనా రైబోజోమ్స్ చుట్టూ ఎలాంటి మెంబ్రేన్ ఉండదు. ఓకేనా మొత్తం ఒక ప్లాంట్ సెల్లో ఎనిమల్ సెల్లో తీసుకుంటే మెంబ్రేన్ బౌండ్ లేని ఆర్గనేల్స్. ఓకే ప్రోటీన్ పార్ట్. ఓకేనా ఏ మెంబ్రేనస్ ఆర్ నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్ called as ribosomes. These are granular structures observed by under electron microscope. ఎవరు? జార్జ్ పెలాడే. ఓకేనా జార్జ్ పెలాడే ఫస్ట్ అబ్జర్వ్ ద రైబోజోమ్స్. ఓకేనా మనకి ఇవి ప్రోకారియోట్స్ లో ఉంటాయి, యూకారియోట్స్ లో కూడా ఉంటాయని చెప్పింది ఎవరు? జార్జ్ పెలాడే. ఓకేనా దిస్ ఆర్ నాన్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్ అండ్ they helping in the RNA and proteins. Okay, chemically they are composed of RNA and proteins. So they have the two subunits. Okay, large and small subunit. Okay, large and small subunits. Two subunits ribosome divide ayi untundi. Okay, so eukaryotic ribosomes are 50s type of ribosomes and prokaryotic by mistake undana not 50s, this is the 80s type of ribosomes. Okay, eukaryotes is a 80s type of ribosomes. మరి S అంటే ఏంది సార్ అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, ఆల్సో కాల్డ్ as స్వెడ్బర్గ్ యూనిట్. అంటే ఒక రైబోజోమ్ యొక్క మొత్తం డెన్సిటీ ఆధారంగా దాని యొక్క సైజ్ షేప్ ఆధారంగా ఓకేనా దాన్ని ఏమంటాం సెడిమెంటేషన్. ఆ లార్జ్ సబ్ యూనిట్ స్మాల్ సబ్ యూనిట్ రెండు కలిసినప్పుడు వచ్చేదే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఆర్ స్వెడ్బర్గ్ యూనిట్ అంటాము. ఓకేనా ఇండైరెక్ట్ ఏమో ఇక్కడ మెజర్ ద సైజ్ ఆఫ్ ది రైబోజోమ్స్. సో ఇప్పుడు ఇక్కడ 80s అని చెప్పుకున్నాం. మరి 80s లో 2 పార్ట్స్ ఏంది సార్? 50 plus 40. ఓకేనా 50 plus 40, 50 and 40 ఉంటాయి. ఓకేనా ప్రోకారియోట్ లో 50 plus 30, 80s లో 50 plus 40 అంటే 50 సబ్ యూనిట్, స్మాల్ ఏమో 40 సబ్ యూనిట్ అవుతుంది. ఓకేనా చూడండి 70s type of ribosomes in prokaryote, 50s is the large subunit and 30s is the small subunit. Next 80s type of ribosomes, 60 and 40 is the subunits. మరి మెయిన్ ఫంక్షన్ ఏంది సార్? అసలు ఏం ఫంక్షన్ చేస్తాయి ఇక్కడ? సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏస్. ఓకేనా సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏస్. మరి ఏం ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ లో ట్రాన్స్లేషన్ లో యూజ్ అవుతాయి. ఓకేనా డిఎన్ఏ రెప్లికేషన్ తర్వాత ట్రాన్స్లేషన్ చెప్తున్నా, ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ డిఎన్ఏ యొక్క రెప్లికేషన్ లో యూజ్ అవుతాయి. డిఎన్ఏ నుంచి మనకు ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి మళ్ళీ డిఎన్ఏ ఫామ్ అవుతుంది కన్నా మళ్ళీ మాలిక్యులర్ బయాలజీలో వస్తుంది. ఓకేనా సో రైబోజోమ్స్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్ ఈస్ ప్రోటీన్ సింథసిస్. ఓకేనా ఎస్ చంద్ర, గుడ్ ఈవినింగ్ నాన్న, వెల్కమ్ టు బాటనీ క్లాస్. సో మరి
ఈ రెండు సబ్ యూనిట్ ఎలా అటాచ్ అవుతాయి? ఇక్కడ the both types of ribosomes associated with each other in the presence of magnesium ion. ఓకేనా? ఈ రెండిటి మధ్యలో మనకి ఏమొస్తుంది? మెగ్నీషియం అయాన్ వస్తుంది. ఓకేనా? అంటే టూ సబ్ యూనిట్స్ ఆర్ అటాచ్డ్ విత్ ద వన్ function, that is magnesium ion. Next, cytoskeleton. What is cytoskeleton? Cytoskeleton అంటే మన బాడీకి అయితే స్కెల్టన్ ఉంటుందో, ఓకేనా, దాని లోపల అన్ని ఇంటర్నల్ పార్ట్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయో, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎలాబరేట్ నెట్వర్క్ ఆఫ్ ఫిలమెంటస్ ప్రోటీనియస్ స్ట్రక్చర్, ఓకేనా. మనకి కాదు సెల్లో మనకి ఏముంటుందన్న, మనకి పాడడం మనకి సైటోప్లాజం కదా. సెల్లో ఆర్గనైల్స్ అన్ని తీసేసిన తర్వాత మిగిలింది ఏంది? సైటోప్లాజం, ఓకేనా. సెల్లో ఉన్న ఆర్గనైల్స్ అన్ని తీసేయండి, రిమైనింగ్ దాన్ని ఏమంటాం? సైటోప్లాజం అంటాం. సో ఆ సైటోప్లాజం ఎలా ఉంటుంది? ఫిలమెంటస్ ప్రోటీనియస్ స్ట్రక్చర్స్ తో ఉంటుంది, ఓకేనా. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సైటోస్కెలిటన్. ఒక సెల్ కు స్కెలిటన్ లాంటిది, ఓకేనా. మన బాడీకి మన బోన్స్ ఎలా అయితే స్కెలిటన్ లా ఉంటాయో, ఓకేనా, సెల్లో సైటోప్లాజం ఫిలమెంటస్ ప్రోటీనియస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ cytoskeleton, ఓకేనా. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మైక్రోఫిలమెంట్స్, intermediate filaments and microtubules, ఓకేనా. cytoskeleton further 3 parts ఉంటాయి: microfilaments, intermediate filaments and microtubules. They give the mechanical support and maintains the cell shape, ఓకేనా. మరి వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ cytoskeleton అంటే they give the mechanical support of the cell, అదేవిధంగా షేప్ ని మెయింటైన్ చేస్తుంది, సెల్ యొక్క మూవ్మెంట్ లో యూజ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ లో యూజ్ అవుతుంది, ఓకేనా. దిస్ ఇస్ ద సైటోస్కెలిటన్. మరి డిఫరెన్స్ ఆఫ్ సీలియా అండ్ ఫ్లాజెల్లా. వాట్ ఇస్ సీలియా అండ్ ఫ్లాజెల్లా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్యాక్టీరియాలో ఉన్నవి సీలియా, ఓకేనా. మొత్తం ఎంటైర్ సర్ఫేస్ కట్ అవుతాయినా, సెల్ సర్ఫేస్ కు లార్జ్ నంబర్ ఆఫ్ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఇస్ కాల్డ్ యాజ్ సీలియా అని చెప్పుకున్నాం, which have the helping in the moving purpose, ఓకేనా. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లాజెల్లా అని మనం చెప్పుకున్నాం. The number of cilia per cell is very large. మరి ఫ్లాజెల్లా 1 to 4 ఉంటాయి, ఓకేనా. మొత్తం ఎంటైర్ సర్ఫేస్ ఉంటే ఇది ఓన్లీ ఒక ఎండ్ లో ఉంటాయి, ఓకేనా. ఫ్లాజెల్లా ఫౌండ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది సెల్, ఓకేనా. ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ది సెల్, మొత్తం సెల్ అంతా సర్ఫేస్ అయి ఉంటాయి, ఓకేనా. సో దే షో ద కోఆర్డినేషన్ ఫంక్షన్, ఓకేనా. అంటే ఎప్పుడైనా వాటర్ మూవ్ అవుతున్నప్పుడు ఇవి కూడా ఇలా లాడెన్ లాగా మూవ్ అవుతుంటాయి అన్నట్టు, అప్పుడు ఏమవుతాయి? దే అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్. సో అలా దే విల్ బి helping in the feeding and circulation, ఓకేనా. is the only locomotion purpose. నెక్స్ట్, సీలియా అండ్ ఫ్లాజెల్లా. అసలు సీలియా అంటే ఏంటి సార్, ఫ్లాజెల్లా అంటే ఏంటి సార్, మన లోపల ఎలా ఉంటుంది సార్, ఓకేనా. మన సీలియా యొక్క బేసల్ బాడీ, సీలియాని మైక్రోస్కోప్ కింద గమనిస్తే, ఓకేనా, దే హ్యావ్ ది membrane like structure, the hair like outer growth of the cell membrane, ఓకేనా. ఇదే one type of hair like structures. It consists of microtubules run parallelly on the cilia or flagella, ఓకేనా. సీలియా లేదా ఫ్లాజెల్లా మైక్రోస్కోప్ కింద కట్ చేసి గమనిస్తే, ఓకేనా, మనకి ఏమిటో దాంట్లో మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి, ఓకేనా. రన్ ప్యారలల్లీ ఆన్ ది ఫ్లాజెల్లా ఆర్ సీలియా, ఓకేనా. సో దాన్ని ఏమంటాం? మైక్రో ఆక్సోనీమ్ అంటాం. చూడండి, దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సోనీమ్, ఓకేనా. దిస్ ఇస్ ద కార్ట్వీల్ స్ట్రక్చర్ ఆర్ సెంట్రియోల్, ఓకేనా. కార్ట్వీల్ స్ట్రక్చర్ ఆర్ సెంట్రియోల్. చూడండి, దిస్ పార్ట్ ఇస్ బేసల్ బాడీ, ఓకేనా. సో బేసల్ బాడీలో ఇవి 9 ఉంటాయి, ప్లస్ సెంటర్లో 2 ఉంటాయి,
ఓకేనా 9 రన్ యాంటీ ప్యారలల్ ఓకేనా మధ్యలో 2 ఉంటాయి ఓకేనా మీకు డౌట్ రావచ్చు నెక్స్ట్ స్లైడ్ చెప్తానన్నా దీని గురించి ఓకేనా చూడండి ఇక్కడ The axoneme consists of 9 pairs of the doublets. ఓకేనా ఉంటాయి ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉంటాయి 9 పేర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి 1 2 3 ఇలా ఎన్ని ఉంటాయి 9 పేర్స్ ఉంటాయి ఓకేనా వచ్చానా 9 pairs of the doublets radially arranged on the microtubules ఓకేనా రిమైనింగ్ 2 ఎలా ఉంటాయంటే చూడండి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి 1 and 2 ఓకేనా దీస్ ఆర్ పెరిఫెరల్ మైక్రోట్యూబ్యూల్స్ అవుట్ సైడ్ ఓకేనా పెరిఫెరల్ అంటే సైడ్కి ఉంటాయి ఓకేనా సో దిస్ 9 + 2 ద సెంట్రల్ ట్యూబ్యూల్స్ ఆర్ connected with the bridges are also enclosed by the central sheath మరి ఈ 9+2 అరేంజ్మెంట్స్ ఉన్నాయి సార్ మరి ఎలా అరేంజ్ అయి ఉంటాయి ఎలా అంటే ఈ పార్ట్ ఉంది ఈ సెంటర్ పార్ట్ మనం ఏమంటాము బ్రిడ్జెస్ అంటాం ఓకేనా సరే సార్ 9+2 అరేంజ్మెంట్ అన్నారు రన్ ప్యారలల్ గా వెళ్తుందని చెప్పారు మరి కనెక్టివిటీ ఎలా ఉంటుంది సార్ అంటే ఓకేనా దిస్ ఆర్ కనెక్టివిటీ బై ది బ్రిడ్జెస్ ఆర్ స్పోక్స్ అంటాము బై ది సెంట్రల్ షీత్ అంటాం ఓకేనా ఎంత అని చెప్తుంది చెప్పు అబోవ్ ద బేసల్ బాడీ చెప్తాను ఇప్పుడు ఓకేనా నేను చెప్పేది అబోవ్ ద బేసల్ బాడీ ఓకేనా సీలియా అంటే ఇలా ఉంటుంది మనకు ఇది కాదన్నా సో నేను చెప్తుంది ఈ పార్ట్ గురించి ఓకేనా కింద పార్ట్ వేరు మళ్ళీ ఓకేనా సో ద పెరిఫెరల్ డబ్లెట్స్ ఆర్ ఆల్సో ఇంటర్కనెక్టెడ్ బై ది లింకర్స్ సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ basal bodies gives rise to cilium and flagella ఇక్కడ వాడు ఏం చెప్తున్నానా the central sheath connected the one of the tubules రెండింటికి కనెక్టివిటీగా ఉంటుంది ఓకేనా మధ్యలో పార్ట్ మనం ఏమంటాము లింకర్స్ అంటాము ఓకేనా కింద వచ్చేది బేసల్ బాడీ దాని నుంచి సిలియా అండ్ ఫ్లాజెల్లా వస్తుంది అని చెప్తున్నాడు నెక్స్ట్ సెంట్రియోల్ సెంట్రోజోమ్ ఆర్ సెంట్రియోల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీస్ ఆర్ ప్లజెంట్ ఇన్ ప్లాంట్ ఆర్ ఎనిమల్ అన్న ప్లాంట్స్ లో absent associated with only in animal cells ఓకేనా centrosome is a non-membrane bound organelle and associated with the animal cell అంటే రైబోజోమ్స్ తర్వాత సెకండ్ ఇదే no membrane bound organelles okay it consists of 2 cylindrical structures centrioles which are perpendicular to each other okay ee part okay rendu cylindrical structures untai lie perpendicular to each other okay these are connected by proteinous component okay these are connected by one amorphoproteinous component this two they are surrounded by protein layer that is amorphous perinuclear material they look like a cartwheel structure a part they look like a cartwheel అంటే ఈ మధ్యలో దానికి సైడ్ లో మనకి ఎలా ఉంటాయినా ఇప్పుడు ఈ ఒక్క దాన్ని తీసుకుంటే ఇలా ఉంటుంది ఆ ఒక్కదాన్ని తీసుకుంటే అలాంటి మనకు చూడడానికి కార్ట్ వీల్ లాగా ఉంటుంది దే షో ద 9 ట్రిప్లెట్ ఫైబ్రిల్స్ మేడ్ బై వన్ ప్రోటీన్ దట్ ఈస్ ట్యూబ్యులిన్ ఓకేనా ప్రజెంట్ ఇన్ ద పెరిఫెరల్ రీజియన్ ఇవి 9 చూడండి 1 2 3 4 మనకు 9 ట్రిప్లెట్స్ ఉంటాయి అక్కడ డబ్లెట్స్ అని చెప్పాను అబోవ్ ద బేసల్ బాడీ 9 డబ్లెట్స్ ఇక్కడ 3 triplets okay so these peripheral triplets also linked చూడండి ఇక్కడ లింక్ అవుతుంది చూడండి ఇది ఇలా లింక్ అవుతుందన్నా ఈ పార్ట్ లో లింక్ అవుతుంది చూడండి దీస్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఓకేనా ద సెంటర్ ఈ పార్ట్ ఏమవుతుంది మనకు రేడియల్ స్పోక్స్ అవుతాయి కాల్డ్ యాస్ రేడియల్ స్పోక్స్
ఈ ట్రిప్లెట్ మనకు సెంటర్ పార్ట్ అటాచ్ అవ్వాలి కదా, మనం ఏమంటాము రేడియల్ స్పోక్స్ అంటాము. సో ఇది సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్ పార్ట్. నౌ న్యూక్లియస్. వాట్ ఈస్ న్యూక్లియస్? మెయిన్ పార్ట్ ఆఫ్ ది సెల్. అసలు ఎంటైర్ అసలు న్యూక్లియస్ లేకపోతే అసలు సెల్లే లేదు. ఓకేనా? హూ డిస్కవర్ దిస్? రాబర్ట్ బ్రౌన్ ఫస్ట్ డిస్కవర్ this cell organelle nucleus. ఓకేనా? ద ప్లాంట్ సెల్ లో మనం ఎక్కడ ఉంది, ఒక కార్నర్ లో ఉంటుంది. ఓకేనా? ప్లాంట్ సెల్ లో ఒక కార్నర్ లో ఉంటుంది. ఎనిమల్ సెల్ లో అయితే సెంటర్ లో ఉంటుంది. ఓకేనా? మాట చెప్పుకున్నాం, విచ్ హ్యావ్ ది న్యూక్లియస్ ప్రజెంట్ డిపెండ్ ఆన్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ప్లాంట్ సెల్లో ఒక కార్నర్కి ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, ఎనిమల్ సెల్లో వస్తుంది. ఓకేనా? దీస్ ఆల్సో 2 లేయర్స్, అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. ఓకేనా? సో మనం ఏమంటాం ఇప్పుడు, outer membrane and inner membrane. సో ఈ పార్ట్ outer membrane and inner membrane. రెండిటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కన్నా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, the outer membrane usually remains continuous with the endoplasmic reticulum. ఈ పార్ట్ ఓకేనా? సో రెండిటి మధ్యలో వచ్చే ప్లేస్ మనం ఏమంటాము, పెరి న్యూక్లియోలర్ స్పేస్. మనం ఇందాక మైటోకాండ్రియా దాన్ని మనం ఏమన్నాం, ల్యూమెన్ అన్నాం. మైటోకాండ్రియాలో రెండు మెంబ్రేన్ మధ్యలో ప్లేస్ మనం ఏమన్నా ల్యూమెన్ అన్నాం. కానీ ఇక్కడ పెరి న్యూక్లియస్ కాబట్టి పెరి న్యూక్లియోలర్ స్పేస్ అంటాము. అర్థమైనా? చూడండి, ద స్పేస్ బిట్వీన్ ది 2 membranes is called as పెరి న్యూక్లియోలర్ స్పేస్. ఓకేనా? మరి ఎలా ఉంటుంది ఇది? నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్ని ఉంటాయి? ఇట్ ఇస్ అ వెరీ కామన్ 1. ఓకేనా? ఒక సెల్లో ఒకటే న్యూక్లియర్ ఉంటుంది. ఎక్కువ మనం ఏమంటాము, 2 న్యూక్లియస్ డైకారియోటిక్ ఫేజ్ అంటాం. మనం ఆల్రెడీ ఫంగై చదివాం, రైజోపస్, మ్యూకర్. ఓకేనా? ద ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియస్ ఇస్ కాల్డ్ as డైకారియోటిక్ ఫేజ్ ఆర్ సినోసైటిక్ ఫేజ్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఫంగై టాపిక్ లో చెప్పుకున్నాం. 2 న్యూక్లియస్ ఉంటే మనం సినోసైటిక్ అన్నాము. ఎగ్జాంపుల్ రైజోపస్. ఓకేనా? మరి న్యూక్లియర్ పోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ న్యూక్లియర్ పోర్స్ అంటే, అవుటర్ మెంబ్రేన్ కు ఓకేనా మధ్య ఇలా గ్యాప్స్ వస్తాయి. ఓకేనా? ఈ గ్యాప్స్ ఇస్ కాల్డ్ as న్యూక్లియర్ పోర్. ఎందుకంటే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మొత్తం లోపల న్యూక్లియస్ లోపల న్యూక్లియోలై ఉంటుంది. న్యూక్లియోలై ఉంటుంది, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ అన్ని ఉంటాయి కదా. ట్రాన్స్లేషన్ జరుగుతుంటుంది. అవునా? అవన్నీ లోపలికి బయటకి వెళ్ళాలి కదా, రైబోజోమ్స్ లోకి వెళ్ళాలి కదా. సో ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది న్యూక్లియోపోర్. నెక్స్ట్ న్యూక్లియోప్లాజం. అంటే న్యూక్లియస్ లోపల ఉన్నది న్యూక్లియోప్లాజం. ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్నాం మనం. సో సెల్లే ఇంత ఉంటుంది సార్, స్మాల్గా ఉంటుంది కదా, మరి దాని లోపల అన్ని ఎలా పడతాయి సార్? ఎంత ప్రోటీన్స్ ఉన్నాయి సార్, డిఎన్ఏ ఉంది సార్, ఆర్ఎన్ఏ ఉంటుంది, అన్నీ ఉంటాయి అంటున్నారు సార్, అన్నీ ఎలా వస్తాయి సార్ అంటే మొత్తం ఒక దగ్గర కంప్రెస్ అయిపోతాయి. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ డిఎన్ఏ ఇచ్చాను. ఓకేనా? క్రోమోజోమ్స్ వేస్తున్నాను, ప్లాంట్ సెల్ ఉన్నాను ఎంత మనం చెప్పేదే బాటనీ, ప్లాంట్ సెల్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, డిఎన్ఏ 2 meters లెంత్ అని చెప్పుకున్నాం మనం. అంతా ఎలా అవుతుంది మనకు, మొత్తం కండెన్స్ అవుతుంది ఒక రౌండ్గా. ఓకేనా? దాన్ని మనం ఏమంటాము, న్యూక్లియోప్లాజం అంటాము. ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది న్యూక్లియస్ కన్సిస్టింగ్ ఆఫ్ న్యూక్లియోలస్ అండ్ క్రోమాటిన్. ఓకేనా? ఈ క్రోమాటిన్ మెటీరియలే ఇలా వస్తుంది మనకు, క్రోమోజోమ్స్ రూపంలో వస్తుంది. ఓకేనా? న్యూక్లియస్ లో డిఎన్ఏ మొత్తం క్రోమోజోమ్స్ రూపంలో చుట్టుకొని వచ్చేస్తుంది మొత్తం. ఓకేనా? న్యూక్లియోలస్ ఇస్ నాట్ ఏ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్. లోపల ఉన్నది ఆల్రెడీ న్యూక్లియస్, లోపల నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్. ఓకేనా? ద సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఓకేనా? అండ్ ఇట్స్ మేడప్ ఆఫ్
DNA, basic histone proteins, some non-histone proteins. చూడండి ఇవి హిస్టోన్ ప్రోటీన్స్. హిస్టోన్ ప్రోటీన్స్ దాని చుట్టూ DNA మొత్తం అరౌండ్ అవుతూ క్రోమోజోమ్గా మారి క్రోమాటిన్ మెటీరియల్గా మారి మొత్తం న్యూక్లియోప్లాజం అవుతుంది. ఓకేనా అర్థమైందా? A single human cell has approximately 2 meter length or thread of DNA. 2 meters of length ఎలా వస్తుంది సార్ అంటే ఇలా హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ రౌండ్ అప్ అవుది వస్తుంది. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సెంట్రోజోమ్. ఓకేనా? న్యూక్లియోజోమ్ అంటాం. చూడండి ఇక్కడ ద కండెన్స్డ్ క్రోమాటిన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకేనా? మనకు ఆడ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకుంటే హౌ మెనీ అన్నా 22 pairs 23 pairs 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా మనకు. ఓకేనా? మొత్తం 22 pairs దాంతో ప్లాట్ ఎక్స్ అండ్ వై ఉంటాయి అవునా, ప్లస్ ఎక్స్ అండ్ వై ఉంటాయి. సో సో ఈ క్రోమోజోమ్స్ ఎలా వస్తాయి మనకు? ఆ కండెన్స్ క్రోమాటిన్ మెటీరియల్ మొత్తం కండెన్స్ అయి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ chromosomes. ఓకేనా? సో ఈచ్ క్రోమోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి మనకి ఇది క్రోమోజోమ్ అనుకుంటే, సో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ సెంట్రోజోమ్. ఓకేనా? సెంట్రియోల్ ఆర్ సెంట్రోమియర్. దాని లోపల మళ్ళీ ఏమన్నా మనకు కైనెటోకోర్, ఇది మనకు సెంట్రోమియర్. దీని లోపల మళ్ళీ రెండులా ఉంటాయి. మనం ఏమంటాం? కైనెటో కోర్స్ అంటాము. ఓకేనా? అర్థమవుతుందా? సెంట్రోమియర్ లోపల కైనెటో కోర్. ఓకేనా? వీటిని మనం ఏమంటాం? ఇప్పుడు వీటిని క్రోమాటిడ్స్ అంటాం. ఓకేనా? మనం ఏమంటాం? ఇప్పుడు వీటిని క్రోమాటిడ్స్ అంటాం. దీని లోపల DNA ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు అర్థమైందా? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమరీ కన్స్ట్రక్షన్ కాల్డ్ యాజ్ సెంట్రోమియర్. ఆ సెంట్రోమియర్ లో మళ్ళీ 2 డిస్క్ షేప్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి మనం ఏమంటాము? కైనెటోకోర్స్ అంటాము. ఎందుకంటే సెల్ డివిజన్ టైంలో ఓకేనా అటాచ్మెంట్ అయి అవి ఇలా సపరేట్గా డివైడ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? మనకు 2 పార్ట్స్ డిప్లాయిడ్ కండిషన్ నుంచి హాప్లాయిడ్ కండిషన్ అంటే క్రోమోజోమ్ డివైడ్ అవ్వాలి. ఓకేనా? ఆ కైనెటోకోర్లు రెండు డివైడ్ అయ్యి ఇలా ఫామ్ అవుతాయి అన్నట్టు. అర్థమైందా? మరి వాట్ ఈస్ సెకండరీ కన్స్ట్రక్షన్ సార్ అంటే, ఓకేనా, సెకండరీ కన్స్ట్రక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ సాటిలైట్ క్రోమోజోమ్స్. ఓకేనా? సెకండరీ కన్స్ట్రక్షన్ ఇస్ ఏ నాన్ స్టెయిన్ నాన్ ఫంక్షనల్ పార్ట్. అంటే మరి దీని మీద ఇలా ఉంటుంది ఒక పార్ట్. ఓకేనా? non-stainable secondary construction present in the above the chromatid is called as satellite chromosomes. So types of chromosomes ఉన్నాయి. ఓకేనా? types of chromosome based on the shape and size of the centromere. చూడండి metacentric, submetacentric, acrocentric and telocentric. What is metacentric sir? 2 equal arms. చూడండి 2 ఈక్వల్ ఆర్మ్స్ ఏ షేప్ లో ఉందన్నా? వి షేప్ లో ఉంది. ఓకేనా? రెండు క్రోమాటిడ్స్ ఈక్వల్ గా సైజ్ లో ఉంటే ఇట్ ఈస్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ వాడు సబ్ మెటాసెంట్రిక్ ఇచ్చాడు, సబ్ మెటాసెంట్రిక్ క్రోమ్స్. ఇక్కడ ఏమన్నాడు? ద సెంట్రోమియర్ ప్రజెంట్ నియర్ ద మిడిల్ అండ్ డివైడ్ ద 2 అన్ఈక్వల్ ఆర్మ్స్. అంటే ఒకటి లార్జ్ ఉంటుంది, ఒకటి స్మాల్ ఉంటుంది. లార్జ్ అండ్ స్మాల్. చూడండి ఎలా ఉంది ఇప్పుడు? ఎల్ షేప్. ఓకేనా? సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ లుక్ లైక్ ఏ ఎల్ షేప్. ఎందుకంటే మనకి ఏమో చూడు ఇలా ఉంటుంది ఎల్. ఓకేనా? లార్జ్ ఒకటి, స్మాల్ ఒకటి. ఓకేనా? 2 అన్ఈక్వల్ ఆర్మ్స్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్ మెటాసెంట్రిక్. నెక్స్ట్ సెకండ్ వన్ acrocentric chromosome. ఓకేనా? ద సెంట్రోమియర్ ప్రజెంట్ నియర్ ద ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్. అంటే ఇలా ఒకటే ఉంటుంది.
ఓకేనా. ఇట్ ఫార్మ్ ద వెరీ షార్ట్ ఆర్ వెరీ లాంగ్ ఆర్. ఇది పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం. అంటే లుక్ లైక్ ఏ ఐ, లుక్ లైక్ ఏ ఐ. చెప్పింది సబ్మెటాసెంట్రిక్ ఏమో ఎల్ షేప్, ఒక లార్జ్ ఆర్మ్ స్మాల్ ఆర్. ఇందాక ఎల్ షేప్ కన్నా ఇంకా స్మాల్, ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుంది, లుక్ లైక్ ఏ ఐ షేప్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ acrocentric chromosome. Telocentric chromosome. So what is telocentric chromosome? Okay, the centromere present the end of the chromosome. It is not observed in human beings. It is shorter p and barely visible. సారీ, ఇందాక నేను దానికి జే వస్తుంది, ఇక్కడ ఐ షేప్ వస్తుంది. ఓకేనా, ఇది జే షేప్. సారీ నాన్న. సో సబ్మెటాసెంట్రిక్ ఎల్ షేప్, acrocentric జే షేప్. ఓకేనా, ఈ షేప్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, అర్థమవుతుంది నాన్న చెప్పింది. విజయ్, చంద్ర అండ్ అనుష. నెక్స్ట్ టీలోసెంట్రిక్ ఐ షేప్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఆర్మ్ ఉంటుంది, సింగిల్ ఆర్మ్. ఓకేనా. మెటాసెంట్రిక్ ఏ షేప్ లో ఉంటుంది అనేది వి షేప్ లో ఉంటుంది. ఎందుకు, టూ సైడ్స్ ఈక్వల్ ఆర్మ్స్ వస్తాయి. సో ఇది based on the centromere, we have the 4 types of chromosomes: metacentric, submetacentric, acrocentric and telocentric. Next, nucleosome model. ఓకేనా, మనకి ఇది ఐపీ పరంగా 4 మార్క్ క్వశ్చన్స్. మనకి మళ్ళీ ఇది సెకండ్ ఇయర్లో చెప్తున్నాను మీకు. ఓకేనా, మళ్ళీ సెకండ్ ఇయర్లో మనం నేర్చుకుంటాం మళ్ళీ దీని గురించి. ఓకేనా. సో వీ హ్యావ్ లైవ్ క్విజ్. టు మూవ్ టు అవర్ లైవ్ క్విజ్ నౌ ఫాస్ట్లీ. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం ప్లాస్టిడ్స్ ఆర్ 4 టైప్స్: అమైలోప్లాస్ట్, ఇలియోప్లాస్ట్, అలిలోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ అని చెప్పుకున్నాం. ల్యూకోప్లాస్ట్ అంటే ఏంది, కలర్లెస్ పిగ్మెంట్స్. ఓకేనా, విచ్ హ్యావ్ ది నాట్ స్టోర్ ద ఓన్లీ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఓకేనా. సో అమైలోప్లాస్ట్, ఇలియోప్లాస్ట్, అలిలోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. సో వాటి యొక్క ఫంక్షన్స్ ఇక్కడ స్టోర్ ద కార్బోహైడ్రేట్స్, స్టోర్ ద ఆయిల్స్. ఓకేనా. సో ఏకి 3 వస్తుంది, అమైలోప్లాస్ట్ స్టోర్ ద కార్బోహైడ్రేట్స్, స్టోర్ ద కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఇలియోప్లాస్ట్ ఆయిల్స్. ఓకేనా, ప్లాస్టిడ్స్ లో డిఫరెంట్ టైప్స్. ఓకేనా, ల్యూకోప్లాస్ట్ దే స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్, అమైలోప్లాస్ట్ స్టోర్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టార్చ్, ఇలియోప్లాస్ట్ స్టోర్ ద ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. Next, aleuroplast store the proteins. Leucoplast is the colorless plastids. Okay, na, colorless plastids. Store the keratin and xanthophytes అంటే మనకు క్రోమోప్లాస్ట్ వస్తుంది. 5th one క్రోమోప్లాస్ట్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, among the following organelles which are non-membrane bound అన్నాడు. ఓకేనా, రైబోజోమ్స్, ఇంక్లూజన్ బాడీస్, సెంట్రియోల్స్, మైక్రోబాడీస్. దీంట్లో ఏవి నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్ అంటున్నాడు. సో రైబోజోమ్స్ నాన్ మెంబ్రేనే, ఇంక్లూజన్ బాడీస్, సెంట్రియోల్స్, మైక్రోబాడీస్. మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో ఫ్లో చార్ట్లో చెప్పుకున్నాం. ఓకేనా, సమ్ ఆర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్, సింగిల్ మెంబ్రేన్, డబుల్ మెంబ్రేన్ అండ్ మెంబ్రేన్ లేనివని ఫస్ట్ లో మనము ఫ్లో చార్ట్లో చెప్పుకున్నాం. ఓకేనా. పాలిజోమ్స్ మీన్స్, వాట్ ఈస్ పాలిజోమ్స్ అంటే రైబోజోమ్స్ అని వరుసగా వచ్చేస్తాయి. ఓకేనా, సెవరల్ రైబోజోమ్స్. ఓకేనా, సెవరల్ రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద వన్ RNA. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పాలిజోమ్స్. ఓకేనా. In prokaryotic cell, enveloped genetic material is present. Enveloped genetic material is present. No, there is no envelope. Ribosomes ఉంటాయి. Organized nucleus is absent. Correct. 2 and 3. The correct option అన్నాడు. Enveloped
genetic material is present. Ribosomes are absent and ribosomes are present. So అని రాంగ్ అవుతాయి అని కరెక్టే. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అవుతుంది. ఓకేనా, అర్థమైందన్నా? ఎనీ డౌట్స్? ఈరోజు మీరు లేట్ రావడం వల్ల కొంచెం స్పీడ్ అయిపోయింది క్లాసు. సో మీరు లేట్ రావడం వల్ల క్లాస్ కొంచెం స్పీడ్ అయిపోయింది. సో డోంట్ వరీ, అర్థమవుతుంది. ఈ నోట్స్ చదవండి, ఓకేనా? దీంట్లో మొత్తం ఆల్ చదవండి, ఓకేనా? ప్రతి స్లైడ్ని జాగ్రత్తగా నోట్స్ లాగా రాసి చదవండి, ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి ఫంక్షన్స్, ఓకేనా? 70 years అంటే ఏంది, 80 years అంటే ఏంది, సైంటిస్ట్ నేమ్స్, ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ ది న్యూ చాప్టర్, దట్ ఈస్ బయోమాలిక్యూల్స్.